నేను ఒక 2 సీన్స్ అయితే ప్లే చేస్తామాట. ఆ సీన్స్ చూడండి. జనాలు ఎలా అరుస్తున్నారో చూడండి అసల. మీరది చూస్తే మీకు కూడా మైండ్ పోద్దన్నమాట. అయితే బొమ్మలు బొమ్మలు అనుకున్నారో మీకప్పుడు అర్థమైపోతది. ఒక మాస్ హీరోకి ఎంత క్రేజ్ అయితే ఉందో దీంట్లో కొన్ని క్యారెక్టర్స్‌కి అంత క్రేజ్ ఉంటదన్నమాట. పక్కా ఇది చూసి ఒక్కడైనా ఇద్దరైనా పక్కా ఎళ్లి ఇదేంటి అని చూస్తారనుకుంటున్నా. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. సరే అది చూసేసాక రివ్యూలోకెళ్ళిపోదాం. ఇంక మొదలు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూడాలంటే ప్రీవియస్‌కి ఏదైనా చూడాలా అంటే ఖచ్చితంగా చూడాలి. 'డీమాన్ స్లేయర్' ఫ్యాన్స్‌కి అయితే చెప్పక్కర్లేదు. కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇందులో 'డీమాన్ స్లేయర్' ఇదొక యానిమే మాట. జపనీస్ యానిమే. దీంట్లో మనకి ప్రెజెంట్ అయితే 5 సీజన్స్ నడుస్తున్నాయి. ఆ 5 సీజన్స్ కూడా అన్ని కనెక్టెడ్ స్టోరీస్ మాట. అవన్నీ చూసిన తర్వాత ఈ మూవీ చూస్తేనే మీకు అర్థమవుతది. ఆ ఎమోషనల్‌గా ఆ హై అనేది వస్తదన్నమాట. లేకపోతే ఏం ఉపయోగం లేదు. అంటే బేసిక్‌గా ఈ యానిమే వచ్చేసి క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ మాట. బేసిక్‌గా ఈ యానిమేలో నాకు బాగా నచ్చేది ఏంటంటే విలన్స్ ఆర్ నాట్ బార్న్ దే ఆర్ మేడ్ అని చెప్పి ఒక లైన్ అయితే ఉంటది కదా! దాన్ని వీళ్ళు పర్ఫెక్ట్‌గా చూపిస్తారన్నమాట. అంటే దీంట్లో మనకి కొన్ని డీమాన్స్ అనేవి ఉంటాయి. అవి మనుషుల్ని చంపేస్తాయి. మన హీరో వాళ్ళని చంపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకప్పుడు నార్మల్ మనుషులే. వాళ్ళకి కూడా మంచి ఫీలింగ్సే ఉన్నాయి. కానీ ఏంటంటే లైఫ్ అనేది అందరికీ ఒకలా ఉండదు. సో, వాళ్ళకి సరిగ్గా ఉండకపోవడం వల్ల వాళ్ళు రాంగ్ పాత్ అనేది ఎంచుకుంటారు. దానివల్ల వాళ్ళు డీమాన్స్ అవుతారనమాట. తర్వాత మనోడు వాళ్ళని చంపేసేటప్పుడు ఆ స్టోరీ అనేది చూపించి భలే ఉంటదసల. వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమే మాట. బేసిక్‌గా ఈ మూవీలో మనకి ఒక ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ అండ్ ఒక మెయిన్ విలన్ స్టోరీ ఉంటదనమాట దీంట్లో. దాంట్లో ఫస్ట్ ఎవరంటే మన 'షినోబు', నెక్స్ట్ 'జెనిత్సు' అండ్ తర్వాత 'అకాజా' మాట. 'అకాజా' అంటే తెలియనోడు ఎవ్వడు ఉండడు. ఎందుకంటే ఈ సిరీస్ ఎంత ఫేమస్సో మనోడు అంత ఫేమస్. అక్కడక్కడే కనిపిస్తా ఉంటాడు గానీ మంచి బ్యాడాస్ క్యారెక్టర్ అనమాట. ఈ మూవీలో అయితే మనోడికి పే ఆఫ్ ఇచ్చారు అసల నెక్స్ట్ లెవెల్ మాట. వాడు కాసేపు హీరోవా, విలనా అర్థం కాదు. అంత బావుంది మాట.